ధన్యవాదాలు అధ్యక్ష. పెనమలూరు నియోజకవర్గంలో తాడిగడప మున్సిపాలిటీలో పోరంకి పరిధిలో దేవాలయ భూములు అని చెప్పేసి ఒక 10.5 ఎకరాలు 423 423 2 3 ఆ 10.5 ఎకరాలు దేవాలయాల్లో పనిచేసే వృత్తిదారులకు ఇచ్చిన భూములు. ఎప్పుడో 35-40 సంవత్సరాల క్రితం చాలామంది దాన్ని కొనుగోలు చేయటం, పక్కా గృహాలు నిర్మాణం చేసుకోవటం, ఆ గృహాల మీద అప్పులు తెచ్చుకొని పిల్లలను చదివించుకోవటం, రకరకాలుగా వాళ్ళందరూ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. ఆ తర్వాత ఇది దేవాలయ భూములు అని చెప్పేసి నిషేధిత జాబితాలో దాటిని చేర్చడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఎటువంటి రిజిస్ట్రేషన్లు కానీ, దాని మీద లోన్లు కానీ, ఇంకా ఎవరైనా అమ్ముకోవటానికి కానీ హక్కులు కూడా లేకుండా నిషేధిత జాబితాలో పెట్టడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. దయవుంచి మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంతకుముందు కూడా ఆయనకి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా దాని పక్కనే సుమారుగా ఒక 200 కుటుంబాలు దేవాలయ భూములకు సంబంధించి దాతలు ఆ దేవాలయానికి భూమిని డొనేట్ చేస్తే అది ఆదాయం లేదు, రోడ్డు పక్కన ఉంది, గేదెలు ఆగం చేస్తున్నాయని చెప్పేసి ఆ భూమి మళ్ళీ దాతలు తీసుకొని వేరే భూమిని ఆ దేవాలయానికి ఇస్తే అది ఏదైతే మళ్ళీ తిరిగి తీసుకున్నారో అది దేవాలయ భూముల కింద రిజిస్టర్ అయిపోయి ఉంది. కానీ మళ్ళీ అది కూడా నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. మినిస్టర్ గారు కొంచెం వినాలి సార్, ఎండోమెంట్ మినిస్టర్ గారు. నేను ఇది రిక్వెస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎలా ఉందంటే మేము ఇచ్చే లెటర్లకి విలువ లేకుండా పోయింది. ఎక్కడా కూడా ఏ పని కూడా అవట్లా. ఒక టైం బాండ్ అనేది పెట్టి ఆన్సర్ చేయటమో లేకపోతే దీన్ని తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి చెప్తే వాళ్ళకి లబ్ధిదారులకు ఏదో ఒకటి మేము చెప్పగలం. కానీ అధికారులకి చుట్టూతా తిరగటమే సరిపోతుంది, కానీ ఎవరు కూడా ఆన్సర్ చేయట్లేదు సార్. దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. చాలా మంది దాదాపుగా 500 కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ నిషేధిత జాబితాలో చేర్చడం వలన. దాంట్లో ఏదైతే మరి లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఆన్సర్ చేస్తే ఏదో ఒకటి వాళ్ళు వేరే దారి ఎత్తుక్కోవటమో కోర్టును ఆశ్రయించడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఎటువంటి ఆన్సర్ చేయట్లేదు. ఆ ఫైల్ అలాగే ఉంటుంది. వాళ్ళు మా చుట్టూతా తిరుగుతూ ఉన్నారు, సీఎం గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు, అందరి దగ్గరికి వెళ్ళి తిరగటమే సరిపోతా ఉంది. దయవుంచి మినిస్టర్ గారిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీని మీద సరైన సమాధానం ఇవ్వాలని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.